నా పేరు బి జనార్దన్ రెడ్డి. ఈ వీడియోలో విద్యుత్ ప్రవాహంలో భాగముగా మరి సాంప్రదాయ కరెంటు అంటే ఏంటి, ఎలక్ట్రాన్ కరెంటు అంటే ఏంటి, ఈ విషయాలను గురించి మనం నేర్చుకోబోతున్నాము. సాంప్రదాయ కరెంటు మరియు ఎలక్ట్రాన్ కరెంటు, ఏ కరెంటుని మనము చూపించాలి విద్యుత్ వలయాలు గీసేటప్పుడు, ఈ విషయాలు మనము నేర్చుకోబోతున్నాము. ఇక్కడ ఒక తీగ ఉంది, ఒక రాగి తీగ అనుకోండి. దీంట్లోపల స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఉంటాయని మనకు తెలుసు. ఈ రాగి తీగ యొక్క రెండు కొనలకు ఒక బ్యాటరీ, ఒక విద్యుత్ ఘటాన్ని కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు కలిపిన వెంబడే ఏం జరుగుతుంది? ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు, రాగి తీగలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లన్నీ ధనధ్రువము లోనికి పోతున్నట్లుగా మరియు రుణధ్రువము నుంచి బయటికి వస్తున్నట్లుగా ఉంటుంది. అంటే ఈ ధనధ్రువము రాగి తీగలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది, మరి రుణధ్రువము అంతే సంఖ్యలో తీగకి ఇచ్చేస్తుంది, తీగలోనికి పంపించేస్తుంది. కాబట్టి ఈ విధముగా ఎలక్ట్రానులు రుణధ్రువము నుంచి ధనధ్రువానికి పారుతూ ఉంటాయి. ఇది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం. ఓకే, దీన్నే ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళొకసారి. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్ని ఆన్ చేసినామో ఎలక్ట్రాన్లన్నీ రుణధ్రువము నుంచి బల్బు ద్వారా ధనధ్రువములోనికి పోతున్నాయి. ఇది ఎలక్ట్రాన్ కరెంటు అంటాం దీన్ని. అంటే రాగి తీగ లోపల అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని మనం ఎలక్ట్రాన్ల కరెంటు అని అంటాం. ఇది రుణధ్రువము నుంచి ధనధ్రువం వైపునకు ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ కరెంటు. ఓకేనా? దీన్నే మనము బ్యాటరీ యొక్క సింబల్ పెట్టి కూడా చూపించవచ్చు. ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. నేను ఇలా చూపిస్తున్నాను. ఇది సింబల్ కాదు, ఇది బ్యాటరీ విద్యుత్ ఘటము. బ్యాటరీ యొక్క ధనధ్రువాన్ని తీగ ద్వారా ఇక్కడ బల్బు కలపడం జరిగింది. బల్బు కూడా రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఇదొక టెర్మినల్, ఇదొక టెర్మినల్. ఓకేనా? మరి ఇప్పుడు ఈ విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ వలయము తెరిచి ఉన్నటువంటి వలయం, ఇది మూసిన వలయము కాదు. కాబట్టి ఇక్కడ ఈ ట్యాప్ కీని మనము ఆన్ చేసినట్లయితే వలయం అనేది మూయబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ బల్బు వెలుగుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ల ప్రవాహము. ఓకే, ఇది ఎలక్ట్రాన్ కరెంటు అంటాం దీన్ని మనం. ఇది ఎలక్ట్రాన్ కరెంటు. ఎందుకొరకు ఎలక్ట్రాన్ కరెంటు? చూడండి, ఎలక్ట్రాన్ ఏ దిశలో పోతున్నాయి. ఇక్కడ ఈ బాణం గుర్తులు ఎలక్ట్రాన్లు పోయే దిశను చూపిస్తున్నాయి, నెగిటివ్ టు పాజిటివ్. ఇది ఎలక్ట్రాన్ కరెంటు అని అర్థం. ఒక వాహకములో ఎలక్ట్రానులు ప్రవహించే దిశను ఎలక్ట్రాన్ కరెంటు అందురు. ఇది విద్యుత్ ఘటము లేక బ్యాటరీ యొక్క రుణధ్రువము నుండి ధనధ్రువం వైపునకు ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ కరెంట్ అన్నట్లు. అంటే బ్యాటరీ యొక్క రుణధ్రువము తీగలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను వికర్షిస్తుంది, ధనధ్రువము ఆకర్షిస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్లన్నీ కూడా రుణధ్రువము నుంచి ధనధ్రువం వైపునకు పారుతూ ఉంటాయి. ఓకే, ఇది ఎలక్ట్రాన్ కరెంటు. దీన్నే మనము బ్యాటరీ లేక విద్యుత్ ఘటం యొక్క సింబల్ అన్నట్లు. ఇది సింబలు, ఇది
పెద్దగా ఉన్నటువంటి ఈ నిలువు గీతనేమో ఈ గీతనేమో ధన ధ్రువాన్ని సూచిస్తుంది, ఇదేమో రుణ ధ్రువాన్ని సూచిస్తుంది. ప్లస్ మైనస్ బ్యాటరీ యొక్క సింబల్ ఇది. ప్రతిసారి మనం అంత పెద్ద బ్యాటరీని వలయంలో చూపలేము కాబట్టి ఈ సింబల్ ద్వారానే మనము బ్యాటరీని చూపించాలి. ప్లస్ మైనస్. ఇందాక చెప్పినటువంటి కనెక్షనే, సేమ్ అదే కనెక్షన్ మళ్ళీ ఒకసారి మీకు బ్యాటరీ సింబల్ పెట్టి చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ట్యాప్ కీ ఉంటుంది. ఇప్పుడు వలయము తెరవబడి ఉంది కాబట్టి బల్బు వెలగడం లేదు, అంటే విద్యుత్ ప్రవాహం లేదు. ఇప్పుడు ట్యాప్ కీని మూసేస్తున్నాను నేను. రైట్, బల్బు వెలుగుతుంది చూడండి ఇప్పుడు. ఓకేనా? మరి ఇప్పుడు ఇందాక చూపించినటువంటివి మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి ఎలక్ట్రానులు ప్రవాహము. ఇదే మనకు ఇందాక చూసినటువంటిది ఎలక్ట్రాన్ కరెంటు. రుణ ధ్రువము నుంచి ధన ధ్రువానికి పారుతూ ఉంటాయి ఎలక్ట్రాన్లు ఇట్లా. సేమ్ ఇందాక చెప్పినటువంటిది ఎలక్ట్రాన్ కరెంటు. ఒక వాహకంలో ఎలక్ట్రానులు ప్రవహించే దిశను ఎలక్ట్రాన్ కరెంట్ అందరూ. ఇది విద్యుత్ ఘటము రుణ ధ్రువము నుండి ధన ధ్రువం వైపునకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు సాంప్రదాయ కరెంట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ప్లస్ మైనస్. సేమ్ ఇందాక చెప్పినటువంటి విద్యుత్ వలయాన్ని మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది ఒక బల్బు. ఓకే, ఇప్పుడు వలయము తెరవబడి ఉంది కాబట్టి కరెంటు ప్రవాహం ఉండదు. వలయాన్ని మూసేస్తున్నాను, బల్బు వెలుగుతుంది వెంబడే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రాన్లు ప్రవహించే దిశ. ఇందాక మనం చూసినాము, అది రుణ ధ్రువము నుంచి ధన ధ్రువానికి ఉంటుంది. అయితే ధనావేశము ప్రవహించేటటువంటి దిశను సాంప్రదాయ కరెంటు అంటారు. ఎందుకొరకంటే విద్యుత్ విశ్లేష్యాలు వాటిలో అంటే ద్రవాల గుండా మరి విద్యుత్తును ప్రవహింప చేసినప్పుడు వాటిలో ధనావేశ అయానులు ఉంటాయి మరియు రుణావేశ అయానులు కూడా ఉంటాయి. ధనావేశ అయానులు రుణావేశ అయానులు రెండు కూడా వ్యతిరేక దిశలో చలిస్తూ ఉంటాయి. అందుకొరకే ధనావేశము ప్రవహించేటటువంటి దిశనే సాంప్రదాయ కరెంటుగా తీసుకోవడం జరిగింది. కానీ అదే లోహ అంటే ఘనరూప పదార్థాల లోపల కేవలము ఎలక్ట్రాన్లే ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్లు మాత్రము రుణ ధ్రువము నుంచి ధన ధ్రువానికి పారుతూ ఉంటాయి. అది ఎలక్ట్రాన్ కరెంటు అంటాం. మరి మనం సాంప్రదాయ కరెంటుని మాత్రం తప్పకుండా ప్లస్ నుంచి మైనస్కు చూపించాలి. ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తున్నాను. ఈ బాణం గుర్తులు పోయే దిశ లోపల సాంప్రదాయ కరెంటు దిశను చూపాలి మనం. వాస్తవానికి ఎలక్ట్రాన్ల ప్రవాహము దీనికి వ్యతిరేకంగా ఉంది. కానీ మనం వలయములో కరెంటు దిశను చూపేటప్పుడు మాత్రం ప్లస్ నుంచి మైనస్కు చూపించాలి. అది ఒక సాంప్రదాయం. ఎందుకొరకంటే ప్లస్ అనేది ఎక్కువ పొటెన్షియల్ వద్ద ఉంటుంది, మైనస్ అనేది తక్కువ పొటెన్షియల్ వద్ద ఉంటుంది అన్నట్లు. అది మీకు నెక్స్ట్ క్లాసులలో నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సాంప్రదాయ కరెంటు అని దేన్నంటాం మనము అంటే ఒక వాహకములో ధనావేశము ప్రవహించే దిశను సాంప్రదాయ కరెంటు అందురు. ఇది విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువము నుండి రుణ ధ్రువం వైపునకు ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కరెంటులు మీకు ఇక్కడ చూపిస్తున్నారు. రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. కానీ మనము విద్యుత్ వలయము లోపల కరెంటు యొక్క దిశను చూపేటప్పుడు మాత్రమే కేవలము మనము సాంప్రదాయ కరెంటు దిశను మాత్రమే చూపాలి. క్లియర్? ఇది ధన ధ్రువము నుంచి అంటే ప్లస్ నుంచి మైనస్కు చూపడం జరుగుతుంది అన్నట్టు. ఇది అంటే ఈ సాంప్రదాయ కరెంట్ యొక్క దిశ
ఇది లోహ వాహకాలలో ఎలక్ట్రాన్ దిశకు వ్యతిరేకముగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇందాక చెప్పాను మీకు, ఒక విద్యుత్ విశ్లేష్యము గుండా కరెంటును పంపించినట్లయితే మరి దాంట్లో ధన అయానులు రుణ అయానులు రెండు ఉంటాయి. ఆ రెండు కూడా వ్యతిరేక దిశలో చెలుస్తూ ఉంటాయి. రెండు రకాల ఆవేశాల వలన దాంట్లో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక బీకరు, దీంట్లో కాపర్ సల్ఫేటు ద్రావణం తీసుకోవడం జరిగింది. దీంట్లో నేను 2 పలకలు పెడతాను చూడండి. ఇప్పుడు ఇవి రెండు కూడా లోహ పలకలు, రాగి పలకలు అనుకోండి, రెండు కూడా రాగి పలకలు. ఇది ఈ రెండు రాగి పలకలని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడులు అని అంటాము. బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని ఏ పలకకైతే కలుపుతామో ఆ పలకను యానోడ్ అంటాము. బ్యాటరీ యొక్క రుణ ధ్రువాన్ని ఏ పలకకైతే కలుపుతామో దాన్ని క్యాథోడ్ అంటాము. మరి ఈ బ్యాటరీని ఈ రెండు ఎలక్ట్రోడ్లకు ఒక విద్యుత్ బల్బు ద్వారా కలపడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ అంటే యానోడ్, సి అంటే క్యాథోడ్, ఇలా కలపడం జరిగింది. దట్స్ ఆల్. ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ఎలాంటి కరెంటు లేదు. ఇది మరి కరెంటు లేనప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, దీంట్లో కరెంటు లేకున్నప్పటికీ కూడా దీంట్లో ధన అయానులు రుణ అయానులు అంటే కాపర్ +2 అయానులు మరియు SO4 సల్ఫేట్ -2 అయానులు ఈ రెండు కూడా క్రమరహితముగా ద్రావణం అంతటా తిరుగుతూ ఉంటాయి. అంటే రెండు రకాల ఆవేశాలు ఉన్నాయి దీంట్లోపల, కానీ అవి క్రమరహితంగా తిరుగుతూ ఉన్నాయి ద్రావణం అంతటా కూడా. ఎప్పుడైతే నేను ఈ ట్యాప్ కీని మూసేస్తానో వెంబడే ఏం జరుగుతుందో చూడండి, బల్బు కూడా వెలుగుతుంది. అప్పుడు రైట్, బల్బు వెలుగుతుంది. ఇక్కడ విషయం చూడండి, కాపర్ అయానులు ఇలా పోతున్నాయి, ప్లస్ నుంచి మైనస్కు పోతున్నాయి. సల్ఫేట్ అయానులు మైనస్ నుంచి ప్లస్కు పోతున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాణం చూపిస్తున్నాను. అంటే ధనావేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ప్లస్ నుంచి మైనస్కు ప్రవహిస్తుంది. ధనావేశము ప్రవహించే దిశనే మనం సాంప్రదాయ కరెంటు దిశ అంటాం. కానీ ఎలక్ట్రాన్లు మాత్రము ఇక్కడ ఎలక్ట్రాన్లు మాత్రం ఉల్టా పోతున్నాయి చూడండి. సాంప్రదాయ కరెంటుకు వ్యతిరేక దిశ లోపల ఎలక్ట్రాన్ ప్రవహిస్తున్నాయి. ఇట్లా మీకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ చూపించడం జరుగుతుంది మనకు. ఓకే, అందుకొరకే ధనావేశము ప్రవహించే దిశనే సాంప్రదాయ కరెంటు అని అంటారు. కాకపోతే లోహ వాహకాలలో మాత్రము ఎలక్ట్రాన్లు సాంప్రదాయ కరెంటు దిశకు వ్యతిరేకంగా పోతూ ఉంటాయి, వ్యతిరేకంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది అన్నట్లు. ఇది సాంప్రదాయ కరెంట్ ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చి ఇట్లా ఇలా వెళ్ళిపోతుంది చూడండి. ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, బాణం గుర్తులు పోయే దిశ లోపల సాంప్రదాయ కరెంటు దిశను చూపుతామన్నట్లు మనం. ఓకేనా? థ్యాంక్ యూ.